డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు. ప్లాంట్ పెట్టడం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని గురించి అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్లాంట్ వల్ల ఇబ్బంది పడేవాళ్ళు. నేను ఒక్కటి మిమ్మల్ని కోరుతా ఉన్నా, ఈరోజు చాలామంది వచ్చిన ప్రతి ఒక్కరిలో కళ్ళల్లో బాధ చూశారు, కన్నీళ్లు చూశారు, బాధపడడం చూశారు. ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల ప్లాంట్ ఒక్కరికి వరదలకు అడ్డం చెప్పి పెట్టారు. ఈరోజు మైనింగ్ జరుగుతూ ఉంది. మైనింగ్ బండి వేసారు వంకకు ప్యారలల్గా, వంక పక్కనే 2.5 కిలోమీటర్లు. మెయిన్ ప్లాంట్ ఒకటి ప్రాబ్లం అయితే బండు 40%, ప్లాంట్ 60% అని ఇరిగేషన్ వాళ్ళు క్లియర్గా ముంపు కానీ పొలాలు మునిగిపోయేదానికి కారణమని క్లియర్ రిపోర్ట్ ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ లోకాయుక్త కానీ కోర్టు కూడా రిపోర్ట్ ఇచ్చినారు. నేను చెప్పేది ప్లాంట్ పెట్టండి. ఇన్ని సమస్యలు ఉన్నా ఏ సమస్య లేదు, ముంపు సమస్య లేదు, ప్లాంట్ వల్ల ఎవరికి ఇబ్బంది కలగాలి అని పెట్టే అప్లికేషన్ రిజెక్ట్ చేసి మీ ఆధ్వర్యంలోనే అందరి చేత అయ్యా మా సమస్యలు పరిష్కారమైనాయి, మేము చాలా సంతోషంగా ప్లాంట్ పెట్టమంటున్నామని చెప్పి అప్పుడు మళ్ళీ పెట్టి ఈ పబ్లిక్ హియరింగ్ ఏదైతే ఉందో అప్లికేషన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి అప్పుడు మీరు ప్రజల ఆమోదంతో రెండోసారి పబ్లిక్ హియరింగ్ పెట్టి ప్లాంట్ ఏర్పాటు చేయండి. మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మీరందరూ కూడా అంతవరకు కూడా ఇప్పుడు పిలిచింది మీరు విన్నారు, సమస్యలు గుర్తించినారు. ఈ సమస్యలు గుర్తించి రిపోర్ట్లు లోకాయుక్తకు ఉన్నాయి, హైకోర్టుకు సమర్పించినారు. హైకోర్టు కూడా ఒకటే చెప్పింది, అయ్యా ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో, పొలాలు మునిగిపోతున్నాయో, గ్రామాలకు నీళ్ళు వస్తున్నాయో, అదేవిధంగా దగ్గరపల్లె పొల్యూషన్ ముంపు వల్ల మునిగిపోతా ఉందో, చిన్నకొల్ల గ్రామం సమస్యలు ఏమున్నాయో ఇవన్నీ స్క్రూటినింగ్ కమిటీకి పంపించి అక్కడ దీని మీద ఒక ఫైనల్ డెసిషన్ వచ్చేంత వరకు కూడా మీ ద్వారా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఇది నిర్ణయాలు తీసుకునే కమిటీ కాదు, నిర్ణయాలు తీసుకునే సమావేశం కాదు. ఇక్కడ మీరు కానీ ప్రజలు కానీ లేకపోతే ఇతర స్టేక్ హోల్డర్స్ కానీ చెబుతున్నటువంటి వాటిలన్నింటినీ కూడా క్రోడీకరించి విత్ ఆడియో, వీడియో, విజువల్స్ తోటి అలాగే మాట్లాడినటువంటి ప్రతిదీ కూడా రికార్డ్ చేసి ఆ యొక్క కమిటీకి పంపించడం జరుగుతుంది. అలాగే గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఎవరు పిటిషన్ ఇచ్చినా కూడా ప్రాపర్ అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వమని చెప్పాము. అక్నాలజ్మెంట్ తోటి ఇచ్చినటువంటి పిటిషన్ ప్రతి దాన్ని కూడా ఆ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఆ కమిటీ వారు అన్నీ కూడా పరిశీలించిన తర్వాత వారు ఇండిపెండెంట్గా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సార్ ఒక్కటి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు దాల్మియా ప్లాంట్ ఆల్రెడీ 2.6 నుంచి 1.6 నుంచి 2.6తో 4 కెపాసిటీకి పెంచారు, మిలియన్ పర్ మెట్రిక్ టన్ ఆల్రెడీ పెంచుకొని ఉన్నారు. ప్లాంట్ పెట్టేదానికి ఎవరు ఇందరు ఎందుకు వ్యతిరేకించినారు? ఓన్లీ వాళ్లకు ఈ ప్లాంట్ పెట్టడం వల్ల ఉత్పన్నమైన సమస్యలు వాళ్ళ జీవితాలే నాశనం అవుతున్నాయి, దానివల్ల వ్యతిరేకిస్తున్నారు. ఏదో ఇండస్ట్రీకి వ్యతిరేకం కాదు, ఇప్పుడు పెట్టే దాల్మియా ఇండస్ట్రీకి ఒక్కదానికే దీనివల్ల ఉత్పన్నమవుతున్నాయి కాబట్టి ఈ దాల్మియా ఇండస్ట్రీకే వ్యతిరేకం. నేను చెప్పేది మీ రిపోర్ట్లో కూడా నేనేమంటున్నాను, ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పరిష్కారం అయిన తర్వాతనే వీళ్ళ అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం. ఒకటి వాళ్ళొక మీటింగ్ పెట్టి ప్రజలందరితో సంతోషంగా ప్లాంట్ రాని అని అందరూ చెప్పిన తర్వాత ఒక మీటింగ్ పెట్టండి, పబ్లిక్ హియరింగ్. ఒక పబ్లిక్ హియరింగ్ ఏర్పాటు నా అభిప్రాయం తీసుకోండి, ఇప్పుడు ఇచ్చిన అప్లికేషన్ రిజెక్ట్ చేయండి. ఇంకొకటి నెక్స్ట్ మీటింగ్ పెట్టి పబ్లిక్ హియరింగ్ లో సమస్యల పరిష్కారం అయితే నేను సమర్థిస్తా, అందరు సమర్థిస్తారు, ప్రతి మహిళ సమర్థిస్తుంది, మిగతా వాళ్ళకు కూడా అందరూ సమర్థిస్తారు. కాబట్టి మీరు చెప్పిన పాయింట్స్ నోట్ చేసుకోవడం జరిగింది సార్. దానికి మేము రికార్డులో రాసుకుంటాము, దాని నిర్ణయం అనేది కమిటీకి వదిలిపెడతాము. థ్యాంక్ యూ సార్. మీరు ఒక్క నిమిషం మీరు మాట్లాడండి బాబు. ఇంకా అయిపోయింది, టైం అందరూ కూడా అయిపోయింది. ఎందుకంటే మాట్లాడారు, చాలామంది మాట్లాడారు, ఇంకా మాట్లాడవలసిన వాళ్ళు అనుకున్నారు.